హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది రవ్వ కేసరి నా స్టైల్లో ఒక 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ నేను ఎలా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. నెయ్యి తీసుకొని అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇలా వేపి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత సుజీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక కప్పు తీసుకొని ఇలా ఆ నెయ్యిలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత కాచిన పాలు ఉంటాయి కదా, అవి వేడిగానే ఉన్నాయి. ఆ పాలన్నీ నేను ఇలా రవ్వలో వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటున్నాను. ఇక్కడ షుగర్ కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లంని వాడుతున్నాను అనమాట. బెల్లం కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి వాడుతున్నాను. ఇంకోటి కొంచెం హెల్తీగా తినాలనిపించినప్పుడు షుగర్కి బెటర్ ఆప్షన్ ఏదంటే మనం బెల్లం అని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ బెల్లం ఉందని బెల్లం వేసుకుంటున్నాను. పెళ్ళి కాకముందు అయితే అమ్మనే బాగా చేసి పెడుతుండే అన్నీ, అమ్మకు వచ్చిన వంటలన్నీ. అమ్మ డౌట్ ఏంటంటే నేను అసలు వంటలు చేసుకుంటానా చేసుకోలేదనా అని డౌటు. మా అమ్మ కూడా వీడియోస్ చూడాలి, నాకు కూడా వంటలు వచ్చని ఉద్దేశంతో కూడా నేను ఇలా కొన్ని ట్రై చేసి మా అమ్మకి షేర్ చేస్తూ ఉంటాను. తర్వాత అలా కలుపుకున్న తర్వాత వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే పటిక ఉంటుంది కదా, పటికని ఇలా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది దగ్గరికి ఉండకట్టకుండా ఉంటుంది అని చెప్పేసి ఎవరో చెప్తే నేను అలా పటికే వేసాను. దాని తర్వాత నెయ్యి మీకు నచ్చినంత వేసుకోండి, ఎంత వేసుకుంటే అంత మంచిది. నేను ఇక్కడ వీడియోలో కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకున్న తర్వాత పాలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మిగిలిపోయినాయి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈ స్టేజ్లో మీరు మళ్ళీ నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి పడుతుంది అనమాట రవ్వ కేసరికి. నేను ఇక్కడ తక్కువలోనే చేసుకుంటున్నాను. ఇక్కడ తర్వాత మనం ఫస్ట్ వేపుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము నెయ్యి తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది వీడియో? థ్యాంక్ యూ ఫర్